రాజకీయాల్లో లేకపోయినా తమకున్న ఆస్తితో కావచ్చు, ఆర్థిక బలంతో కావచ్చు, చాలా మంది సేవ చేస్తున్నారు. వేల మంది, లక్షల మందికి. అలీ గారు ఏదో ఆయనకున్నదంటే 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో చేస్తున్నారు. ఎమ్మెల్యే అయితే అధికారంలో ఉంటే అదే స్థాయిలోనే చేయొచ్చు. ఈ రోజు కూడా అధికారంలో ఉన్నవారు ఎమ్మెల్యేలుగా ఉన్న మంత్రుల కన్నా ఎక్కువ సేవ చేస్తున్న వారు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజు సీనియర్లు చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు అంటే ఆ విలువలు అనేది లేవా అలీ గారికి? ఉన్నాయండి, గ్యారెంటీగా ఉంటాయి విలువలు అనేది. ఎందుకు మరి కండిషన్ ఏంటి? నాకు మంత్రి పదవి ఏ కండువైనా కప్పుకుంటాను కండిషన్ పెట్టడం. అప్పుడు టీడీపీలో ఉన్న మీరు ఎంతున్నా కొట్లాడి మీకు 20 ఏళ్ల పాటు మీరు సంసారం చేశారు. ఇక్కడ కొట్లాడి సాధించుకోవాలి తప్పితే అక్కడ వెళ్ళి అక్కడ మంత్రి పదవి ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి, నేను డిప్యూటీ సీఎం ఇస్తా అంటే వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కరెక్ట్ అంటారు. దాన్ని రాజకీయాలు ఉన్నాయంటారా? రాజకీయంగా సరే ఎవరైనా సరే ఆశిస్తారండి. మీరు ఆశించరా? మీరు ఆశించరా అంటున్నాను. ప్రస్తుతానికైతే నాకు ఆలోచన లేదు, అదే రాజకీయాల వైపు ఆలోచన లేదు. అది ఆశ అంటే ఇప్పుడు నేను ఎందుకు అడిగాను, శాలరీ హైక్ ఇస్తా ఉంటే నేను వెళ్ళడానికి ఆశించడం లేదు. అదే ఉన్నది చాలా. ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నప్పుడు శాలరీ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా మనం వెళ్తాం కదా. నేను వెళ్ళట్లేదు, నాకున్న కంపెనీ బాగుంది, నా కంపెనీ బాగుంది, అందుకోసం నాకు గుర్తింపు ఇచ్చింది కాబట్టి కంపెనీ ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నాం, మనకి ఏమీ చేయలేదు. సో వాళ్ళకి ఏదైనా పిలిచి మనం చేస్తారేమో అని నేను ఆశించా. ఒక్కటి లేదు కాబట్టి సో ఓకే. సో అందుకోసం నేను ఆ మాట చెప్పింది. ఓకే, ఇప్పుడు అన్నారు మీరు కదా, ఇంతకుముందు ఇదే ఇంటర్వ్యూలోనే మీరు ఏమన్నారు, ఎందుకు మీకు గుర్తింపు అంటే నేను బిజీగా ఉన్న ఆర్టిస్ట్గా నేనే వెళ్ళలేదండి అని మీరు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు వెంటనే, నా ఒకే పార్టీలో ఉన్నాం, ఇంతవరకు అయింది, వాళ్ళు మాకు ఏమీ చేయలేదు, అందుకే వాళ్ళు పిలిచిస్తారేమో అని అన్నాను అంటున్నారు. ఇక్కడే మీరు 2 మాటలు మాట్లాడుతున్నారు. అందుకే నేను బిజీగా ఉన్నాను, నాకేం చేయలేదు అన్నారు. ఇక్కడే వాళ్ళు ఏం చేయలేదు అంటున్నారు. ఏం చేయలేదు అంటే కారణం ఏంటంటే పోటీలో నన్ను అడిగారు, నేను చేయలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ లేవు కాబట్టి. సో ఇప్పుడు నేను రావాలంటే నా కండిషన్ ఇది సార్ అంటే కండిషన్ పెట్టడం తప్పేం, దాంట్లో నేరం ఇది ఏమైనా కండిషన్ పెట్టడం. అంటే రాజకీయాలకు పోవాలనుకున్నప్పుడు అదే ప్రజల ఓటుతో గెలిచి ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకోవాలని కండిషన్లు ఏంటి? ఓకే, సో అప్పుడు ఆ టైం చూస్తా. ఎందుకంటే ఆ టైం ఓకే లేదాలి, ఇగో ఇలా ఉంది, ఇగో ఇలా చేసుకో, ఓకే సార్ తప్పకుండా నేను వెళ్ళటానికి రెడీ. ఎనీ పార్టీ ఇప్పుడు చెప్తున్నా, ఎనీ పార్టీ నాకు కానీ ఓకే, ఇగో నీకు అదే అడుగుతున్నా. ఉంది కాబట్టే వాళ్ళు నన్ను పిలిచి మాట్లాడుతున్నారు, ఇంత వైరల్ అవుతుంది. మరి ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు ఉన్నాను, ఎవరితో నేను మాట అనిపించుకోలేదు, మాట పడలేదు. ఎందుకంటే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. మంచోడు ఆలి డెఫినెట్గా సేవ చేస్తాడు, సేవ గుణం ఉంది. సో తను ఇప్పుడున్న స్టేజ్లో కొద్దిగా చేసుకుంటున్నాడు, ఒక మంచి పదవి ఉంటే ఇంకా బాగా చేసుకుంటాడు అని కొన్ని లక్షల మంది చెప్తే ఓకే అని ఈ సైడ్ ముగ్గు చూపిస్తున్నాం తప్ప ఖాళీ లేక, షూటింగ్లు లేక, ఇంట్లోనే ఉండి దీని మీద సంపాదించుకుందాం అని కాదు. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, ఒకటి ఈటీవీ, ఆలీతో సరదాగా చేసుకుంటున్నాను. అద్భుతమైన పేరు వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. పాత వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గుర్తు చేస్తాను, అప్రిషియేట్ చేస్తున్నారు పెద్దోళ్ళు, అమ్మమ్మ లాంటి వాళ్ళు వచ్చి బాగుంది. ఎస్. సో అది కాకుండా జీ ఛానల్లో, తెలుగు జీలో డ్రామా జూనియర్స్, దానికి నేను జడ్జిగా చేస్తున్నాను, అది హోస్ట్గా చేస్తున్నాను, దీనికి జడ్జిగా చేస్తున్నాను. ఇది ఉంది, సినిమాలు చేసుకుంటున్నాను. 365 డేస్ బిజీగా ఉండాలని ఏమీ రాసిపెట్టలేదు. మాలాంటి ఆర్టిస్టులు 200 రోజులు బిజీగా ఉంటాయి. ఇంత బిజీగా ఉన్న వ్యక్తి నాకు మంత్రి పదవి ఇస్తే కండువా కప్పుకుంటాను ఏదైనా అంటున్నారంటే ఏంటి పరిస్థితి అన్నది? అంటే పరిస్థితి అంటే నేను ఇది మానుకోవాలంటే నాకు అది కావాలి, కోరుకోవటం తప్పే ఉందండి. ఇప్పుడు మీకు పప్పన్న ఉంది తిను అంటే ఏంటి ఆమ్లెట్ ఏం లేదా అని అడుగుతారు కదా ఇంట్లో. మన ఇంట్లోనే అంత డిమాండ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు డిమాండ్ చేస్తే తప్పేంటి అంటే ప్రతి ఒక్కరు ఆమ్లెట్ అడుగుదా, కనీసం ఊరగాయ లేదా అని అడుగుతారు కదా. ఊరగాయ అడిగే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు, కరెక్ట్. నంచుకోవడానికి ఊరగాయ, పచ్చడి అడుగుతారు కదా. అంటే అలీ గారు కొద్దిగా కాస్ట్లీ కాబట్టి ఆమ్లెట్ అడగచ్చు, పేదవాళ్ళు ఊరగాయ ఎంత చీపా అడగదు. ఆమ్లెట్ అంటే ఇప్పుడు 5.5 రూపాయలు గుడ్డు, ఆ గుడ్డు తెచ్చి మళ్ళీ కొట్టి దానికి ఆయిల్ అంత చేయలేదు. ఊరగాయ అంటే ఏదో అండి ఏదండి రూపాయి ఏదో అండి ఒక 50 రూపాయలు పెడితే అంత డబ్బి ఒక బాటిల్ వస్తుంది, చిన్న బాటిల్. చాలా పచ్చళ్ళు వచ్చాయి కదా, అది ఒక 10 రోజులు తింటారు వాళ్ళు. ఆ 10 రోజులు వాళ్ళు వాడుకుంటారంటే దాని విలువ ఎంత పడుతుంది? 10 రోజులు వచ్చేద్దా అంతే కదా. అంటే చూసి పెట్టేస్తారా మళ్ళీ దాన్ని ఏం వాడరా? ఒక స్పూన్ చేసుకుంటారండి, మా లాంటి వాళ్ళు ఒక స్పూన్ చేసుకుంటాం, మీ లాంటి వాళ్ళు ఒక రోజు చేసుకుంటారు. సో అది తప్పే అండి అంటున్నాను, నేరమేం కాదండి. అలా అడగడం మీ అంతరాత్మగా భావించే మీ ఆత్మ మిత్రుడు అయిన జనసేనుడు అయిన పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసి ఆయన మీకు మంత్రి పదవి వివరాలు అడిగితే నేను ఆయన ఎప్పుడు నా పార్టీలోకి రావాలి అని ఎప్పుడు ఆయన చెప్పలేదు.
ఆయన అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరు అంత అభిమానించే మిత్రుడు, మీ పాకెట్లో కూడా ఆయన ఫోటో పెట్టుకొని మీరు తిరుగుతుంటారు కదా, అంత అభిమానించే మిత్రుడు ఆయన పిలవక ముందే మీరు వెళ్ళాలి. తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుందట, అడగకపోయినా తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుంది. నా కొడుకు ఏ టైంలో ఏం తింటాడు అనేది తల్లికి తెలుస్తుంది. అలా మీ స్నేహితుడికి ఏం కావాలో మీకు తెలియడం లేదా అంటే, మీ స్నేహితుడైనా కూడా మంత్రి పదవి ఆఫర్ ఇస్తానే వెళ్తాను అని మీరు అనుకుంటున్నారా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, మాట్లాడలేదు, అడగలేదు. ఆయన పార్టీ పెడతాన విషయం మాకు తెలుసు. ఓకే సో ఇప్పుడు కూడా నువ్వు నన్ను రా, నాకు హెల్ప్ చేయి, నువ్వు క్యాన్వాస్ తిరుగు, బాగుంటుంది అని ఇప్పుడు ఆయన ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే గతంలో ఆయన చూశారు కాబట్టి వద్దు, నా వల్ల ఇబ్బంది పడద్దు అంటే ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ పాయింట్ చెప్పాలంటే మనకి బోర్ పడుతుంది. అది అంటే మాకు కావాలి కదా, మా ఛానల్ ఆల్రెడీ చెప్పేసాం కదా, అయిపోయింది. ఓకే, అయితే పవన్ కళ్యాణ్ గారు అంత ఆత్మీయుడైనప్పుడు ఆయన పిలవకపోయినా నేనున్నా నీ వెంట, నీ ఒక జన సైనికుడులా నేను నీ వెంట నడుస్తాను, మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? అంటే అదే చెప్తాను కదండి, ఆయన ఇప్పుడు సొంత వాళ్ళని రావద్దు, నా వరకే వదిలేసేయండి అని చెప్పారు. సో అందుకోసం ఆయన ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ని కూడా చూసుకోండి, ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడే అంతే తప్ప దీంట్లో రావద్దు. ఎందుకంటే దీంట్లో సొంతోళ్ళని రావద్దు అంటున్నారు ఆయన. ఒకవైపు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేస్తున్నారు, అది పర్సనల్ ఇది వరకు వెళ్ళిపోతుంది, ఇద్దరి మధ్య పర్సనల్ మాటలు తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇచ్చేస్తున్నారు. లోకేష్ గారు వాళ్ళ టీంతో కలిసి తనను అంతమొందించాలని చూస్తున్నారని కూడా ఆయన పెద్ద ఎత్తున ఖండించారు కదా. ఈ పరిస్థితుల్లో మీరు ఒక టీడీపీలోనే అంటే వైసీపీలోనే ఎట్లా కొనసాగుతారు? ఒకవైపు మీ పవన్ కళ్యాణ్ గారి 2 పార్టీలతో యుద్ధం చేస్తున్నారు కదా, మరి మీరు ఈ పార్టీల తరఫున నిలబడితే మీరు అతనితో ఎలా పోరాటం చేస్తారు? ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి నేను టీడీపీ మనిషిని తెలుసు. ఎప్పుడు అప్పటి నుంచి ఆల్మోస్ట్ అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏంటి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏంటి ఆయన టికెట్ ఇస్తున్నారా, మీకు నిల్చుంటున్నారా అని అడిగేవాళ్ళు. లేదండి ఏమనుకోలేదు. అప్పుడు ఆయన పార్టీ పెట్టనప్పుడు, ఇప్పుడు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తరువాత ఆత్మీయుడైన మీరు ఆయనకు అండగా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నాగబాబు గారు ఆ పార్టీలో లేకపోయినా, సభ్యత్వం లేకపోయినా ఒక అన్నగా బయట నుంచి ఆయనకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, ఇంకోటి కావచ్చు చేస్తున్నారు. ఇటీవల పార్టీ ఫండ్ కూడా ఆయన కుమారుడు ₹1,00,00,000 25 లక్షలు ఏమో సాయం చేశారు. అలా మీరేమన్నా ఇతోధికంగా ఆయనకి ఏదన్నా మోరల్గా ఏదైనా సపోర్ట్ చేయడానికి అని సిద్ధంగా ఉన్నారా? లేదా నా పార్టీ టీడీపీ కాబట్టి అది స్నేహము, ఇది పార్టీ, ఇది రాజకీయం అని అంటున్నారా? అలాగే కాదు, అంటే సినిమా వేరు, స్నేహం వేరు, పార్టీ వేరు. సో డెఫినెట్గా ఆయన ఏమన్నారంటే, నేను పార్టీ పెడుతున్నాను, నువ్వు రావాలి, నీతో పాటు కొంతమందిని తీసుకురావాలి అని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు అడగలేదు, అడగరు కూడా. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వద్దు, ఫైట్ చేస్తే నేనే ఫైట్ చేయాలి అని ఆయన అలా ఉన్నారు.